ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి. చూడండి ఎంతమంది ఉన్నారు. సీతారాంపల్లెకి వచ్చాం. ఎంతమంది ఉన్నారో చూడండి. కానీ వాటర్ మాత్రం బాగా దూరం ఉన్నాయి. ఈ మెట్లన్నీ దిగి పోయి అక్కడికి వెళ్ళి స్నానం చేసి రావాలి. ఇంకనైతే సగం దూరం వచ్చినాం. ఇక మా వాళ్ళు నడుస్తాళ్ళు. ఇంకెంత దూరం అంటాళ్ళు. కానీ ఏం చేద్దాం, దూరమే ఉన్నాయి నీళ్ళు. అంతకుముందు దగ్గర ఉండేటి. ఇంకొకటి తాళపల్లి ఊర్లో అక్కడ కూడా ఇంకొక గంగలాగా ఇట్లనే ఉంది. కానీ అటు పోలే. ఇక మా ఒడిటే తీసుకొచ్చిండు సీతారాంపల్లెకి. అంతకుముందు అయితే మాకు దగ్గర, మాది సింగపూర్ ఊరు కదా. ఇప్పుడైతే సింగపూర్ ఫ్లాట్లలోకి వచ్చినాం. అందుకే ఇంత లాంగ్ అయిపోయింది. అప్పుడైతే తొందర మార్నింగే పోయి ఫుల్ సేపు గంగ స్నానం చేసి వచ్చేటోళ్ళం. ఇప్పుడు దూరం అయింది. ఇలాగో పెద్ద కూడా అయినాం. అగో మా వాళ్ళు చూడు ఎట్లా ఆడతారో. ఇక పోతున్నాం, ఏం చెప్తారో చూద్దాం. నీళ్ళైతే మొత్తమే లేవు, కొన్ని ఉన్నాయి. మోకాలు కడుకున్నాయి. టనల్ చేయరా? మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఎంజాయ్మెంట్ ఎంత మంచిగా ఉన్నాయో నీళ్ళు. నీళ్ళు అయితే ఘోరంగా తక్కువ ఉన్నాయి. ఊకుంటే సరిపోతుంది. మా చిన్నోడికే మోకాళ్ళ కాడికి ఉన్నాయి. అవి చూడు, ఇలా మునగాలంటే ఇట్లా పడుకొని బోర్లు బొక్కల మునుగుతూనే ఇట్లా మునుగుడు అవుతుంది. నీళ్ళు మంచిగా ఉన్నాయి, నీళ్ళు తెల్లగా ఉన్నాయి. కానీ పారకం కూడా ఉంది. నీళ్ళు ఆల్రెడీ పోతున్నాయి. కాకపోతే కొంచెం నీళ్ళు కూడా పోతున్నాయి. అదో నీళ్ళ పారకం ఉన్నది కానీ కొంచెం చూడాలి. స్నానాలు అయిపోయినాయి. దేవుడి దగ్గర లైన్లో ఉన్నాం. దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం ఇంకా.